బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. బేసిక్ గా అమ్మాయిలు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మీకు డిఎం చేస్తూ ఉంటారు కదా, సో ఏం కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు? ఇప్పుడైతే నేను చాలా అవే వచ్చేసాను, ఇన్స్టాగ్రామ్ లో అంత యాక్టివ్ లేదు. ఒకప్పుడు ఉన్నప్పుడు లైక్ చాలా మెసేజెస్ వస్తాయి, లైక్ చాలా వార్మ్ మెసేజెస్. ఎలా అంటే నేను చిరు చూసి నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది, నా ఇంట్లోనే ఒక అబ్బాయిలా కనెక్ట్ అయిపోయాను నేను, నన్ను అమ్మలా అనుకోండి. సో మీకు ఎప్పుడైనా ఏదైనా హైదరాబాద్లో తినాలనిపిస్తే, ఏదైనా చేయాలనిపిస్తే నాకు చెప్పండి. ఇలా చాలామంది అమ్మాయి లైక్ మదర్ ఫీల్ అవుతారు, ఎందుకంటే చిరు మోస్ట్ కామన్ ఎమోషన్ మదరే కదా. సో మదర్ని మిస్ అవ్వ ఉంటారు. సో అది చాలా సీరియస్గా తీసుకుని చాలా స్వీట్గా, మీకు ఎప్పుడైనా ఏమైనా బ్రేక్ ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తే నాకు చెప్పండి, నేను మంచిగా కుక్ చేసి పెడతాను, నేను వండి పెడతాను మీకు అని. మదర్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు. అండ్ అమ్మాయిలు అమ్మాయిలే కదా. మదర్ ఓకే, మదర్ది అనేది ఒక మంచి, మీరు చెప్పేటట్టు ఒక వార్మ్ రిసీవింగ్ ఉంటుంది. అమ్మాయిలు క్రష్ ఫీలింగ్ ఉంటది కదా. క్రష్ ఫీలింగ్ చిరు మీద రాదు, ఎందుకంటే చిరు ఒక ఐడియల్ క్రష్ పర్సనాలిటీ కాదు. తాగుతూ తిరుగుతూ ఇదంతా ఎక్కువ అమ్మాయిలు అలా మాస్ గా ఉన్న వాళ్ళే లైక్ చేస్తారు కదా. అవునా? ఎక్కడ ఉన్నారు ఈ అమ్మాయిలు అందరూ? మీకు డిఎమ్స్ వచ్చే ఉంటాయి కదంటే, లైక్ స్మైల్ బాగుందని వచ్చిందా, లేకపోతే మీ ఐస్ బాగుంటాయి అని మీరు చెప్పాలి ఏమని వచ్చింది అని. అదంతా వస్తూ ఉంటది. లైక్ అంటే యాక్చువల్లీ అది మనం చేసేది 50%. అక్కడ ఎలివేట్ చేయడానికి అదే ఎక్కడో ఒక ఇంటర్వ్యూలోనో ఆర్టికల్లోనో చదివాను నేను, ఆర్టిస్ట్ ఈజ్ ద మోస్ట్ డిపెండెంట్ పర్సనాలిటీ. ఒక సెట్లో కెమెరామ్యాన్ ఏంటంటే హీ కెన్ డూ హిజ్ ఓన్ జాబ్, అండ్ లైటింగ్ ఏంటంటే లైట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఆర్టిస్ట్ అందరి మీద డిపెండెంట్ ఉంటారు, కెమెరా మీద, లైట్ మీద, ప్రొడక్షన్ బాయ్ మీద, ప్రాంప్ట్ చేసే వాళ్ళ మీద, డైరెక్టర్ మీద. సో హిస్ జాబ్ ఇస్ లైక్ అ కొలాబరేషన్, అందరితో కొలాబరేట్ చేసి పని చేస్తేనే 100% మీరు అగ్రీ చేస్తాను. కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా మరి హీరోవే కదా, తను ఓన్ గానే ఉంటుంది కదా. అది కనీసం అంతైనా చేయాలి కదా. సో అన్ని మీద కొలాబ్ అయినా సరే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం తందే కదా. అప్పుడు కూడా డైరెక్టర్ది కూడా ఒక పార్ట్ ఉంటుంది, అండ్ దానికి చెప్తారు లైక్ క్యారెక్టర్ని చాలా బాగా క్యారీ చేస్తున్నారు, అండ్ మీ యాటిట్యూడ్ బాగుంది, ఆ పర్ఫార్మెన్స్ బాగుంది, అదంతా చెప్తారు. చెప్పినప్పుడు వి షుడెంట్ టేక్ ఇట్ స్ట్రైట్ టు ద హెడ్, అలా తీసుకొని అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎలివేట్ చేస్తూ ఉండాలి పర్ఫార్మెన్స్ని. ఎప్పుడైనా ఫిలిమ్స్ లో ట్రై చేశారా? నా మూవీ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయింది కన్నడలో, కమరొట్టు అని. అది నా ఫస్ట్ మూవీ. ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ అంటే ఇప్పుడు 2 ప్రాజెక్ట్ కమిట్ అయ్యాను, తమిళ్లో ఒకటి, తెలుగులో ఒకటి చేస్తున్నాను. సో మధ్యలో నేను అప్పుడు డైరెక్టర్స్తో వెళ్ళి నా ప్రొఫైల్ని పిచ్ చేసి అదంతా జరుగుతుంది. సో ఒక మంచి టైం వచ్చినప్పుడు మేబీ గాడ్ నోస్. మరి తెలుగులో ఎప్పుడు చేస్తారు? వెరీ సూన్ చేస్తాను. ఓ ఏదో సంథింగ్ రెడీగా ఉంది. రెడీగా లేదు, లైక్ మాటలు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా, కానీ మూవీస్ అంటే ఒక చాలా పెద్ద ప్రాసెస్ అది. మాకు అనిపిస్తుంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా కన్నడ యాక్టర్ యష్ లా మీరు కూడా స్టేజ్ మీద చాలా స్ట్రాంగ్ గా స్పీచ్ చెప్పే రోజు వస్తుందని మేము వెయిట్ చేస్తాం. దట్ రియల్లీ మీన్స్ అ లాట్ టు మీ. మీరు చెప్పింది నాకు ఇట్ మేడ్ మై డే. సో ఇఫ్ దట్ డే కమ్స్ దెన్ గాడ్ ఫర్బిడ్. ట్రూ, బికాస్ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ మేము సీరియల్లో చూసాము, అండ్ మాకు కూడా ఆ ఫీల్ ఎక్కడో ఉంది. అంటే ఒక యాక్టర్కి ఒక మెయిన్ సిల్వర్ స్క్రీన్లో ఒక బిగ్ కనిపించే ప్రతి యాక్టర్కి ఉన్న క్వాలిటీస్ అన్నీ మాకు సిమిలర్గా మీలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వన్ డే వస్తుంది. మనం వేసే ఒక ప్రైమరీ మినిమల్ ఎఫర్ట్ అది, ఎందుకంటే టు మేక్ ఇట్ బిలీవబుల్. ఏంటంటే ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేసినప్పుడు ఆడియన్స్కి ఇలా అవే అవ్వకూడదు, అండ్ దే షుడెంట్ బ్లింక్ ఎన్ ఐలిడ్. ఎలా చూడాలంటే వితౌట్ బ్లింకింగ్ ఎన్ ఐలిడ్ చూస్తూ ఉండాలి, పర్ఫార్మెన్స్ అలా ఉండాలి, అండ్ ఇట్ షుడ్ బి న్యాచురల్. లైక్ ఎలా న్యాచురల్గా నేను మీతో ఇప్పుడు సరదాగా మాట్లాడుతున్నాను, రోడ్లో ఎలా మాట్లాడతారో అలాగే ఉండాలి అని, లైక్ దట్ కమ్స్ ఫ్రమ్ ద పీపుల్ ఐ వర్క్ విత్. ఓకే,
సో మీకు ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ అంటే ఇష్టం? అంటే ఒక్కొక్క యాక్టర్కి ఫిలిమ్స్లో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కదా, అలా మీ ఫేవరెట్ ఏంటంటే లవ్, కమర్షియలా, అదే లేకపోతే నేను అప్పుడే చెప్పినట్టు నాకు అన్ని జానర్స్ ఇష్టం, ఇదే పర్టిక్యులర్ జానర్ ఇష్టం అని కాదు, కానీ మీకు ఎందులో ఎక్కువ సూటబుల్ అవుతుందని మీరు నమ్ముతారు, బిలీవ్ సస్పెన్స్ చేస్తారు? థ్రిల్లర్స్ చాలా ఇష్టం. Okay. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లో లాస్ట్ లో ఒక రివీలింగ్ క్యారెక్టర్ గా ఉంటాడు, స్టార్టింగ్ వరకు చాలా ఇంత సస్పెన్సా ఇద్దా అని ఎలా ఉండాలి అలాంటి క్యారెక్టర్? మూవీస్. ఓకే ఓకే. అండ్ రొమాన్స్ కూడా, లైక్ రామ్ కామ్స్, రొమాంటిక్ కామెడీస్, అది కూడా నచ్చుతుంది. సార్ రొమాంటిక్ అంటే ఓకే, కానీ రొమాంటిక్ కామెడీ కూడా ఉంటుందా? ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, నువ్వు నేను ప్రేమలో చెప్పాలి, Yes, yes. టామ్ అండ్ జెరీలా ఉంటది కదా, ట్రూ 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 ట్రూ. అదేదో ఒక లెవెల్లో రొమాంటిక్ కామెడీగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అవును అవును. సో ఆ ఫ్యాన్స్ అసలు చాలా ఎక్కువ అయ్యారు కదా మీ కపుల్, అంటే మీ పేర్ కి, మీ టామ్ అండ్ జెర్రీ పేర్ కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు, నువ్వు నేను ప్రేమలో కదా. అవును. యాజ్ ఎ యాక్టర్ గా ఉంటుంది కదా, అమ్మో కొంచెం పొట్ట స్టమక్ రాకూడదు, కొంచెం పింపుల్ రాకూడదు, అంటే స్కిన్ కేర్ కానీ ఫిజిక్ కేర్ కానీ, సో ఎలా తీసుకుంటారు మీరు పర్సనల్ గా? ఎప్పుడు ఒకే ఫోకస్ లో ఉండదు, అది చేంజ్ అవుతూ ఉంటది. ఎలా అంటే సమ్ టైమ్స్ చాలా ఇన్వెస్టెడ్ గా ఉంటాను, ఇలానే చేయాలి, ఇలానే వర్కౌట్ చేయాలి, ఇలా ఈ డయట్ లోనే ఉండాలి, సో టైం దొరికినప్పుడు జిమ్కి వెళ్ళాలి, అండ్ ఇదంతా చేసిన స్కిన్ కేర్ చేసుకోవాలి, ఇదంతా ఉంటుంది, ఒక సబ్ కాన్షియస్లో ఉంటుంది. కానీ ఎప్పుడు వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుందో అప్పుడు 1 by 1 అదంతా ప్రయారిటీ తక్కువ అయిపోతుంటుంది. అయ్యయ్యో. ఎందుకంటే వర్క్ ఎక్కువ చేసినప్పుడు అది ఏదో ఒక రిలీఫ్ కావాలి అనిపిస్తుంది. సో రిలీఫ్ మనకి యాజ్ హ్యూమన్స్ ద మెయిన్ రిలీఫ్ ఇస్ ఫుడ్. ట్రూ. సో ఫుడ్లో ఏదో ఒకటి అట్లీస్ట్ ప్లీజ్ ఆ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకో అన్నట్టు ఉంటుంది. సో అది ఒక్కరోజు స్టార్ట్ అయ్యి మళ్ళీ 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 రెగ్యులర్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి అలానే అయింది, నాకు ఒక ఇంజరీ అయింది షూట్లో. సో అప్పుడు జిమ్ ఆటో విజయశాంతి. అవును. ఓకే. ఒక ఆటో సీన్ చేస్తున్నప్పుడు ఆటో వెళ్తూ ఉంటుంది మార్కెట్లో, ఫ్రెష్ ఆటోని స్టాప్ చేయాలి, దొంగ లోపల ఉంటాడు, దొంగని ఆటో నుంచి తీసుకుని కొట్టాలి దొంగని. సో ఆటో వెళ్తూ ఉన్నప్పుడు రన్నింగ్ ఆటోలో నేను రన్నింగ్లో వెళ్ళి తీసుకోవాలి, కానీ ఆటో ఆగిపోయింది అక్కడ. ఆటో ఆగిన వల్ల నా రన్నింగ్ స్పీడ్ నేను తగ్గించలేదు, అక్కడ నేను ముందుకెళ్ళిపోయాను. అప్పుడు వెనక నుంచి ఆటోని పట్టుకున్నాను, అప్పుడు లాగేసింది, షోల్డర్లో ఇంజురీ అయింది. సో అప్పటి నుంచి జిమ్ కొంచెం రెగ్యులర్ లేదు. సో జిమ్ రెగ్యులర్ లేదంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డయట్, జిమ్కే వెళ్ళట్లేదు, డయట్ ఎందుకు అని. సో డయట్ మీద కాంప్రమైజ్ అయిపోయాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి మీరు చెప్పు. సో ఇది ఒక మోటివేషన్ గా తీసుకుంటాను. yes yes అమ్మయ్య. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.